హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం తమిళనాడు తర్వాత అతిపెద్ద ఆదియోగి విగ్రహం దగ్గరికి వచ్చాం. ఇది రాజమండ్రి నుంచి జస్ట్ 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చూడండి, ఈ విగ్రహం ఎత్తు 60 అడుగులు, వెడల్పు 100 అడుగుల పైనే ఉంటుందని ఇక్కడ పంతులు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కుమారస్వామి కూడా జ్ఞానం చేస్తున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. నుంచున్న కుమారస్వామిని చూసాం, అలాగే దర్శనమిస్తున్న కుమారస్వామిని చూసాం. కానీ ఈ విగ్రహాన్ని ఈ మెట్లు ఎక్కగానే మనం చూడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క విగ్రహం లోపల శివాలయం కూడా ప్రత్యేకంగా నిర్మించారు ఫ్రెండ్స్. ఈ శివాలయం ఒకటి వెళ్ళడానికి ప్రధాన మార్గం అన్నమాట ఇది. ఈ మార్గం నుంచి లోపలికి వెళ్ళగానే పెద్ద శివలింగం ఉంటుంది, అలాగే జ్ఞాన మందిరం కూడా ఉంటుంది. ఎటువంటి దర్శనం టికెట్లు ఇక్కడ చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే ఈ గుడి చాలా ఆహ్లాదకరంతో ఎంతో కన్నుల పండుగగా మనోహరంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ వెళ్ళడం, ఇక్కడ పైనుంచి మనం చూడడం మనసుకు ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క ఆలయమే కాకుండా కుమారస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే కాళికాదేవి ఆలయం, ఇలా చూడదగ్గ ఆలయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ద్వారపూడి అనే ఊర్లో రోడ్డు పక్కనే ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. అలాగే 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల పొడవైన ఆదియోగి విగ్రహం కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ద్వారం అన్నమాట శివాలయానికి వెళ్ళడానికి. ఈ ఆదియోగి విగ్రహం లోపలే పెద్ద శివలింగం ఒకటి పెట్టడం జరిగింది. స్వామివారి దర్శనానికి ఈ లైన్లో వెళ్ళాలన్నమాట. ఇదే ఈ స్వామివారిని దర్శించుకుంటానికి వచ్చిన వాళ్ళు అక్కడే ప్రసాదం కొనుక్కోవాలి, పైన ఇస్తారు ప్రసాదం. అలాగే అయ్యప్ప స్వామి ఆలయానికి వస్తే అయ్యప్ప స్వామి ప్రసాదం విడిగా కింద కౌంటర్లో అమ్ముతారు. జాగ్రత్తగా గమనించవలసినగా కోరుతున్నాను. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది బయట నుంచి ఒక వ్యూ అనమాట, రోడ్డు మీద నుంచి. ఇదిగోండి, ఇది స్వామివారి ఆలయానికి వెళ్ళే మార్గం. అది అయ్యప్ప స్వామివారి ఆలయం. కేరళ తర్వాత ఆంధ్ర శబరిమలగా ఇది ప్రాముఖ్యత చెందిన ఆలయం. ఇదేమో శివాలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్.